వేదములో కనబడుతున్న అగ్ని, బైబిల్లో కనబడుతున్న దహించు అగ్ని. వేదములో వధించబడి తిరిగి లేచినటువంటి యజ్ఞ పశువు, బైబిల్లో లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. అక్కడ మరణాన్ని జయించి తిరిగి లేచి అధిపతి అయిన అగ్ని, ఇక్కడ మూడవ నాడు తిరిగి లేచి అన్ని నామముల కంటే పైనామం పొందిన అగ్ని. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ప్రియ బిడ్డలారా, ఈ సంగతులు హృదయంలో పెట్టుకుని యూట్యూబ్లో వినబడుతున్న ప్రతి చెత్తను గుడ్డిగా నమ్మక, సత్యాన్ని ప్రేమించు వారై సత్య సంబంధులై సత్యమందు స్థిరులుగా ఉండండి. ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో, సత్యవంతుని యందు ఉంటామో, అప్పుడు సత్యము మనల్ని స్వతంత్రులనుగా చేయును. యోహాను సువార్త. అప్పుడు సత్యము మనల్ని ఏం చేస్తుందని